సరే సరే. తాళం వేస్తుంది. తలుపు తీయచ్చు, కానీ నువ్వే తట్టుకోలేవు. దాని అవస్థ చూసి జడుచుకుంటావు. పో డ్యూటీ చేసుకో. మర్యాదగా తలుపు తీయను. పోయి ఏం పీక్కుంటావో పీక్కో. లోపల ఎవరున్నారో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం పీకాలో పీకుతాం. చేతిలో పవర్ ఉందని కళాకారులతో ఇలాగైనా మాట్లాడేది? చెబుతున్నా కదరా, అందులో నాకు కావాల్సిన అమ్మాయి ఉంది, సేఫ్ గా ఉంది. రిపోర్ట్ రాసుకొని పో. తీస్తావా పగలగొట్టినా? పగలగొడతావా? పగలగొట్టు. ఆ సెల్ ఫోన్ లాక్కొని వైర్లెస్ సెట్లని పీక్ పడేయండి. నీ ఎవ్వరు రాసుకోరా, రాసుకో. పోయి సెక్షన్ ఏంటో కేసులేంటో అన్ని బాగా స్టడీ చేసి పెట్టుకోండి. పోతాం పోయి ఎలా రావాలో అలాగ వస్తాం. మీకు మూడిందా? హలో, చాసెస్ నంబర్ తీసి వేరే నెంబర్ పెట్టాను. ఇక్కడ ఎలా? ఏమైంది సార్? కేకే బ్రదర్స్ ఇంటి నుంచి వస్తున్న ఏసీపీ జీప్ యాక్సిడెంట్ గురైంది. ఏసీపీతో పాటు మిగిలిన పోలీసులందరూ స్పాట్ డెడ్. పరాయి ఆడదాని మీద మోసపడితే పరాభవం తప్పదురా. ఇంతకింత అనుభవిస్తాం. అనుభవం ఎంతటి మధురానుభవం. ఈ కీచకుడి బిగి కౌగిలిలోని రసపట్టు తెలియక బెట్టు చేస్తున్నావులే. ఏమున్నదని ఆ పొగరు? నువ్వు కేవలం ఓ అంతఃపుర దాసివి. ఈ మహాబలుడు కీచకుడి కన్ను పడిందనే అర్హత తప్ప నీకు వేరే అందనమేముందే? నీ భర్త గంధర్వులే కాని, దేవనాగ యక్ష కిన్నర కింపుర రాక్షసులే కాని, వీడు మేరు శిఖరామయ ధీర గంభీర వీరుడు కీచకుడు. కీచకుడు దుర్మార్గుడు మా దీపుని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. బలవంతంగా దాన్ని పాడు చేసి దాన్ని
దీప్తికేం కాదు. శీలం అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు. అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రి నేను ఇలా అర్థం చేసుకోలేను. మీ గిరీశం తాతయ్య చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయని నాకు తెలుసు. కానీ సంస్కారంతో మనసు ఇంత విశాలం అవుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేక నన్ను నేను పడుచుకొని చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు, నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటి. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. ఒక్క రాత్రితో ముచ్చటైతే ఎప్పుడూ తీర్చేసుకునేవాడిని. అన్ని రాత్రులు నిన్ను పొందాలని ఈ జీవాట్లు, ఆ శాపనార్థాలు ఎన్నైనా భరిస్తున్నా. రెస్ట్ తీసుకో. నేను తీసుకొస్తాను. ఇది కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాను బద్దలైపోవాలి. దెబ్బకాడే కాదు, ఆడి కూస్మాన్ కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి. పరిచయం చేసుకుందామనే వచ్చాను. ఆ కొడుక్కి మనం ఏంటో చూపించరా. వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూశా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటూ. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే? అన్న ఫోన్. ఫోన్ లేదు, గీం లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట్లాడాడు.
చెప్పు ఏంటి? బ్రదర్ బ్రదర్ అక్కడ వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట. साथिया तू मेरी साथिया रूह के ऊपर